అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది ఇరిపోవడం వలన నా బాబు చనిపోయాడు సార్. ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మా బాధ అలా ఇలా కాదు సార్. ఆడంటే మాకు ఎంత ప్రాణం సార్. మా పెద్దమ్మాయి కూడా ఏడుస్తాడు సార్ మా బాబు కోసం. మా తమ్ముడు ఎప్పుడు వస్తాడమ్మా, మా తమ్ముడు ఎప్పుడు వస్తాడని. మా బాబు చచ్చిపోయినాక ఈ రెండు తీసేసి పక్కన పడేశారు సార్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మున్సిపల్ పార్కు నిర్వహణ లోపంతో 7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన ఆ బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆ రోజు పార్కులోనే తన చివరి క్షణాలు గడిచిపోతాయని తెలియదు పాపం. గత ఫిబ్రవరి 16న బ్రహ్మపురం పార్కులో ఆడుకునేందుకు 7 ఏళ్ల బాలుడు దినేష్ కుమార్ వెళ్లాడు. అదే సమయంలో తుప్పు పట్టిపోయిన ప్రహరీ గోడ బాలుడి తలపై పట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. బాలుని తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోధించారు. ఈ ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. అందుకని సార్ ఆ గేట్ మూలనే నా బాబు చనిపోయాడు సార్. అంతంత గేట్లు ఎక్కడుంటాయి సార్. నా బాబు చనిపోయినాక తీసేసి పడేసారు సార్. ఇదిగోండి సార్, ఇరిగిపోయిన గేట్, ఇది తుప్పెక్కి ఇరిగిపోయింది. ఇది ఇరిగిపోవడం మూలనే నా బాబు చనిపోయాడు సార్. అందరేమో ఆడుకుంటుంటే పడిపోయి చనిపోయాడు అనుకున్నారు సార్. అది ఇరిగి పడి తల మీద పడి చనిపోయాడు సార్ నా బాబు. ఘటన జరిగిన వెంటనే బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. దుర్ఘటన జరిగి 8 నెలలైనా సాయం చేస్తామన్న ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోయారు. ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు సార్ మా బాబుకి. మేము పడుతున్న బాధ ఎవ్వరికి రాగడు సార్. నరకం అనిపిస్తున్నా మా బాబు లేకుండా పిచ్చేనం మేము. ఎవరు బాధ్యత వహిస్తారు సార్? ఈ గేట్ల మూల నా బాబు చనిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు పార్కు గేటును చూసిన ప్రతిసారి కన్నీటి పర్యంతమవుతున్నారు. తన కుమారుడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోధిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఆదుకుంటామని చెప్పడంతో ఆమె అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా వినతి పత్రం ఇచ్చారు. మరి ఈసారైనా బిడ్డను కోల్పోయిన తల్లికి న్యాయం చేస్తారా, లేక బుట్ట దాఖలు చేస్తారో చూడాలి. మరి పిల్లలు ఆడుకుంటే కనుక సార్ పార్కులు కట్టేది, పార్కులో ప్రాణాలు తీసేస్తుండే పిల్లలు ఎలా సార్? ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మా బాధ అలా ఇలా కాదు సార్. 11 నెలల నుండి పడుతున్నాం మేము తల్లిదండ్రులుగా. ఎంత బాధపడుతున్నామో మా బిడ్డ చనిపోయి. ఆడుకుంటే కదా సార్ ఇంత పార్కు కట్టింది. అప్పుడు గేట్లు అలాంటివి పెట్టాలి సార్. చిన్న గేట్లు పెట్టకుండా అంత పెద్ద పెద్ద గేట్లు, దానికి తాళాలు ఎవరు ఏమన్నారు, తాళాలు తీయమన్నారు, ఎవరు చెప్పారు సార్? ఆ గేట్ మూలన నా బాబు చనిపోయాడు సార్. మాకెవరు తెచ్చేసారు సార్ మా బాబుని? ఆడంటే మాకు ఎంత ప్రాణం సార్. మా పెద్దమ్మాయి కూడా ఏడుస్తాడు సార్ మా బాబు కోసం. మా తమ్ముడు ఎప్పుడు వస్తాడమ్మా, మా తమ్ముడు ఎప్పుడు వస్తాడని. మా బాబు చచ్చిపోయినాక ఈ రెండు తీసేసి పక్కన పడేశారు సార్. అంత ముందు దాకా తాళాలు వేసిన గేట్లు ఎవరు తీయమన్నారు సార్ ఆడుకుంటాకి? ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు సార్ మా బాబుకి. మేము పడుతున్న బాధ ఎవ్వరికి రాగడు సార్. నరకం అనిపిస్తున్నా మా బాబు లేకుండా పిచ్చేనం మేము. ఎవరు బాధ్యత వహిస్తారు సార్? ఈ గేట్ల మూల నా బాబు చనిపోయాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.